ఐసీసీ దెబ్బకు ఆడకుండానే పాకిస్తాన్ కు డబుల్ షాక్. టీ20 ప్రపంచ కప్ నుంచి పాకిస్తాన్ అవుట్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రమాదంలో పడింది. ఫిబ్రవరి 15న భారత్ తో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాక్ జట్టుకు డబుల్ షాక్ తగలనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ ఇప్పటికే టీమిండియా దూకుడు చూసి కాసింత భయపడినట్లయింది. ఓటమి భయంతో పాకిస్తాన్ ఆలోచనలో పడిపోయింది. దీంతో ఆ దేశ ప్రభుత్వంతో కలిసి ఓ చెత్త స్కెచ్ వేసింది. ఓటమి నుంచి తప్పించుకునేందుకు టీమిండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ కు డబుల్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఆ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే అవకాశం కనబడుతుంది. అసలు పాకిస్తాన్ చేసిన తప్పేంటి? 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశం గ్రూప్ ఏలో పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్, నమీబియా, నెదర్లాండ్స్ తో భారత్ ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను కూడా పాకిస్తాన్ బహిష్కరించాలని ప్లాన్ వేసింది. ఐసీసీ నిబంధనల కారణంగా తమ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించి స్వదేశానికి తిరిగి రావచ్చని పాకిస్తాన్ కు తెలియకపోవచ్చు. సో పాకిస్తాన్ కు ఏమవుతుంది? పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ ఆడకపోతే అది రెట్టింపు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఐసీసీ నియమం 16-10-7 ప్రకారం పాకిస్తాన్ భారత్ తో ఆడకపోతే దాని నెట్ రన్ రేట్ ప్రభావితం అవ్వచ్చు. కానీ భారత్ నెట్ రన్ రేట్ మాత్రం మారదు. ఈ మ్యాచ్ కు భారత్ జట్టు 2 పాయింట్లు అందుకుంటుంది. పాకిస్తాన్ మాత్రం పాయింట్లు ఏమీ లభించవు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ కు డబుల్ షాక్ చవి చూడాల్సి రావచ్చు. ఆ జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించవచ్చు. పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 4, 2026 పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ కొలంబోలో జరగనుంది. ఫిబ్రవరి 7న పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ కొలంబో వేదిక జరగనుంది. ఫిబ్రవరి 10th రోజు పాకిస్తాన్ వర్సెస్ అమెరికా కొలంబోలో జరగనుంది. ఫిబ్రవరి 15th ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్, ఇది కూడా కొలంబో వేదిక జరగనుంది. అలాగే ఫిబ్రవరి 18th పాకిస్తాన్ వర్సెస్ నమీబియా, ఇది కూడా కొలంబో వేదికగానే పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది.